జాగ్రత్తగా తీసుకొస్తున్నట్టు నువ్వు బాగా తీసుకోవాలి. రేపు 37వ తారీఖున మేము 31 సార్. మే 37వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కృష్ణ గుంటూరు జిల్లాలో పుట్టి మద్రాసు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా హీరోగా కాకుండా డైనమిక్ హీరో, డైరింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అదేవిధంగా మరి వారి అబ్బాయి మహేష్ బాబు కూడా అదే స్థాయిలో ఈరోజు పేరు తెచ్చుకున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆశాశ్రీరావు గారు, హనుమంతరావు గారు, కుటుంబం మొత్తం కూడా సినిమా పరిశ్రమ గురించి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో ఆ గుర్రాల సినిమాలు చూసేవాళ్ళం. మరి మొట్టమొదటిగా కృష్ణ గారు మోసగాళ్ళు అంటే ఒక వినూత్నమైన కలర్ సినిమాలు తీయటమే కాకుండా మరి ఆయన ఏ సినిమా తీసినా కూడా సంవత్సరానికి 5-6 సినిమాలు కూడా రిలీజ్ చేసినప్పుడు ఇవాళ ఉన్న హీరోలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా సినిమా తీయట్లేదు. అటువంటి సూపర్ స్టార్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం ఎంతో సంతోషం. తప్పకుండా ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి సినీ పరిశ్రమ దోహదం చేయడంలో ఆయన ఎంతో మరి పద్మాలయ స్టూడియోని స్థాపించి అక్కడ ఎంతోమంది కొత్త నటులు తీసుకురావటం, మరి సినీ పరిశ్రమని పేదవారికి కూడా ఎప్పుడు కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా సినిమాలో లాస్ వచ్చిందంటే ఆ లాస్ని భర్తీ చేసే వ్యక్తి కృష్ణ గారు. అటువంటి కృష్ణ గారి పేరు మీద ఇవ్వడం అనేది చాలా సంతోషదాయక విషయం. సరే, ఇటు కూర్చో.